ఇవి యూ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఏరియా ఆర్ అదర్వైజ్ దీన్ని క్లోజ్ చేసి లోపల డోర్ పెట్టి పెట్టేవలసి రావాలి. సరిపడండి. నీకు ఐడియా రావాలా? నేను ఆల్రెడీ చెప్పాను సార్. చెప్పేవా? యాక్చువల్గా ఏమవుతుందంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు వస్తున్నారు ఏమంటే ఇట్లా లేదంటే బయటే ఉండేది ఇది మామూలుగా బయటే ఉండేది. ఇప్పుడు అటు పెట్టారా? ప్రాపర్గా ఈరోజు పెట్టారు. దీన్ని క్లీన్ చేస్తే నీట్గా ఆ స్పేస్ ఉపయోగపడుతుంది, బయటకు స్టోర్ రూమ్ అయిపోతుంది. ఇవి కూడా నాకు ఆ వైర్స్ కూడా కనెక్టివిటీ కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. మినిమం ఎక్స్పెండిచర్తో మ్యాక్సిమం పనులు అయిపోతాయి. అది వేర్ వీ హ్యావ్ టు డూ. అన్నీ అవుట్ సోర్సింగ్ కాబట్టి పర్ఫెక్ట్గా చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా ఉండాలి. వచ్చిందంటే మినిమం ఎక్స్పెండిచర్ వస్తుంది. 1 మంత్కి ఒకసారి నేను మన మీరు మీటింగ్ మిమ్మల్ని పెట్టాము. అవసరమైతే ఒక మనిషిని మీరే రికమెండ్ చేసిన ఒకటి పెడదామని పార్టీ వాళ్ళని. అలాగే అది కూడా అడ్వైజరీ కమిటీ వేద్దామని. ఎమ్మెల్యేలు కాకుండా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళని పార్టీ ఉన్నాయి. అది బెటర్ సార్. ఇప్పుడు అందరూ వాళ్ళు పని చేసుకుంటారు. అది కూడా ప్రపోజల్ ఆ పని మీద ఉంటాడు. ఎవ్రీడే వస్తారు, చూసుకుంటారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఏమో బాగున్నారా? లేమ్మా ఏం చదువుతున్నామ్మా? 8th క్లాస్. నమస్కారం అమ్మా. ఏం చదువుతున్నావమ్మా? 9th క్లాస్ అమ్మా. ఓకే. నువ్వేం చదువుతున్నావమ్మా? 10th క్లాస్. నువ్వమ్మా? 10th. వద్దమ్మా తల్లి, వద్దమ్మా. రండి. అమ్మా నమస్తే అమ్మా. అందరికీ బాగున్నారా? ఎట్లమ్మా? ఇది వెరిఫికేషన్ చేస్తాం సార్. ఎప్పుడు వ్యాక్సినేషన్ తీసుకుంటారు, మళ్ళీ తల్లిదండ్రులు కన్సల్ట్ కూడా తీసుకుంటారు. లోకల్ ఏం సార్ అవి కూడా సార్ విలేజ్ ఏం చెప్పండి. మీరు లోకల్ ఏఎన్ఎమ్మా? ఓకే. మీరే ఇది చేస్తున్నారా? ఓకే, మీరు కానండి. మీరు ప్రొసీడ్ చేయండి. ఏమ్మా మీకు అవగాహన ఉందా? పేరెంట్స్ అందరూ వచ్చారా? దీనివల్ల లాభం ఏంటమ్మా? ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సార్. రాకుండా చెప్పారు అన్ని విషయాలు మీకు? చెప్పారు సార్. 1-2 రోజులు లైట్గా ఫీవర్ వస్తే వస్తుంది, లేకుంటే అది కూడా ఉండదు మీ బాడీని బట్టి. కాబట్టి దానికి ఏం గారాపడక్కర్లేదు. సేఫ్ ఇది వ్యాక్సిన్. ఇది చాలా వరకు బాగుంటుందమ్మా. మీరు పెద్దవాళ్ళందరూ మనం మిస్ అయ్యాం. పిల్లలకు రాకుండా ప్రొటెక్షన్ ఇది. కేంద్రం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీకోసం ఎవరెవరు పనిచేస్తున్నారు.